తెలుగునాటే కాదు యావత్ భారతదేశ సినీ పరిశ్రమలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది బాహుబలి. తొలి భాగం సూపర్ డూపర్ హిట్ అయితే బాహుబలి 2 అంతకు మించిన విజయాన్ని అందుకుని పరిశ్రమ సైతం నివ్వెరపోయేలా చేసింది. బాహుబలి 2 భాగాలు కలిపి వసూళ్లు లెక్కగడితే 2000 కోట్లకు పైగానే వచ్చినట్టు. మరి ఇంత గొప్ప వసూళ్లు సాధించిన చిత్రానికి గాను ఎవరెవరికి ఎంత ఇచ్చారు, బాహుబలితో ఎవరెంత సొమ్ము చేసుకున్నారు, వాటిపై ఓ స్పష్టమైన సమాచారం అందింది. మరి ఎవరి పారితోషికం ఎంతో చూద్దామా? బాహుబలి 2 భాగాల నిమిత్తము ప్రభాస్ దాదాపు 30 కోట్ల పారితోషికం అందుకున్నాడని సమాచారం. ముందస్తు ఒప్పందం అయితే 20 కోట్లు లోపే. కానీ బాహుబలి సాధించిన అనూహ్య వసూళ్ల దృష్ట్యా చిత్ర బృందం మరో 10 కోట్లు అదనంగా ఇచ్చిందని తెలుస్తోంది. భల్లాల దేవగా నటించిన రానాకు 12 కోట్లు ముట్టినట్టు సమాచారం. అనుష్కకు 5 కోట్లు, తమన్నకు 2 కోట్లు దక్కాయట. శివగామి పాత్రలో కనిపించిన రమ్యకృష్ణకు 3 కోట్లు, కట్టప్పకు 2 కోట్లు, నాజర్ కి 80 లక్షలు ముట్టజెప్పారని తెలుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళికి 40 కోట్ల పారితోషికం అందిందని సమాచారం. అంటే పారితోషికంలో నంబర్ 1 చెక్కన్నే అన్నమాట.